ఉదయాన్నే రాజేశ్వరరావు శరణ్యని దర్శన్ని కోర్టుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, ఇవ్వండి, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను అని చెప్పి శరణ్యను గదిలోకి లాక్కుపోతుంది. అమ్మ శరణ్య, రాక్షసుడు లాంటి భర్త బుద్ధిగా మారిపోతే నువ్వు కాపురాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి నీ చేతులతో నువ్వే బొగ్గిపాలు చేసుకుంటానంటావేంటి? దర్శన్ విషయంలో నీ నిర్ణయాన్ని మార్చుకో, విడాకులు వద్దని చెప్పు, అప్పుడు అందరం సంతోషంగా ఉంటాము అని ఆనంద అంటూ ఉంటుంది. దాంతో శరణ్య, ప్లీజ్ అత్తయ్య గారు, దయచేసి నా నిర్ణయానికి మీరు అడ్డు రావద్దు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ప్లీజ్ శరణ్య, నేను వేడుకుంటున్నానే, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించు అని ఆనంద అంటూ ఉంటే, అత్తయ్య గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, మా అమ్మ వాళ్ళకి అదే చెప్పాను, మీకు కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇది నా జీవితం, దయచేసి మీరెవరూ కూడా నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు రావద్దు, నాకు ఏది నచ్చితే అదే చేస్తాను, ఎవరు కూడా నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి శరణ్య ఎంతో కఠినంగా మాట్లాడడంతో ఆనంద శరణ్య మాటలకి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య కిందికి వచ్చి రాజేశ్వరరావుతో, మావయ్య గారు, నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కోర్టుకు వెళ్దాం పదండి, విడాకులు ఇచ్చేసి నేను అట్లున్నట్టు మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఈ జన్మలో మళ్ళీ నేను ఇక్కడికి రాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దర్శన్ బాధగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. శరణ్య తన లగేజ్ కూడా తీసుకుని దర్శన్తో పాటు కోర్టుకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అనన్య పక్కకు వెళ్ళి ప్రకాష్కి ఫోన్ చేసి, ప్రకాష్, మనం అనుకున్నది ఇంత త్వరగా సాధిస్తామని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు వెంటనే నేను చెప్పిన చోటుకి వచ్చేసే, మన నెక్స్ట్ స్టెప్ ఏంటో అక్కడ మనం మాట్లాడుకుందామని చెప్పి అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటుంది. మరోపక్క లహరి గదిలో కూర్చొని శరణ్య జీవితం నాశనం అవుతున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన తప్పు వల్ల అనవసరంగా అన్నయ్య వదిన విడిపోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల అలా జరగకూడదు, కోర్టుకు వెళ్ళి అన్నయ్యని వదిన్ని విడాకులు తీసుకోకుండా ఆపాలని చెప్పి లహరి కోర్టుకు బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక అలా దారిలో ప్రకాష్ అనన్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆటోలో వెళ్తున్న లహరి వాళ్ళను చూసి ఒక్కసారి ఆటో ఆపండి అని చెప్పి చాటుగా నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. అసలు ప్రకాష్కి అనన్య వదినతో పనేంటి అని చెప్పి లహరి మొత్తం కూడా వింటూ ఉంటుంది. అప్పుడు అనన్య, ప్రకాష్, మన ప్లాన్ అంతా కూడా సూపర్గా వర్కౌట్ అయింది, నువ్వు లహరిని ట్రాప్ చేయడం, శరణ్య దర్శన్ ఇద్దరు విడాకులు తీసుకోవాలని మనం కండిషన్ పెట్టడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాము. కాసేపట్లో కోర్టులో శరణ్యకు దర్శన్కి విడాకులు జరిగిపోతాయి. ఇకప్పుడు మన నెక్స్ట్ స్టెప్ని ఇంప్లిమెంట్ చేసి సమీర దర్శన్ దగ్గరయ్యేలాగా చేయొచ్చు. అప్పుడు ఆ ఆనంద భైరవి పూర్తిగా కృంగిపోతుంది. తర్వాత లహరిని కూడా మనం పోలీసుల ముందు ఇరికించేస్తే కూతురు జైలు పాలవ్వడం, కొడుకు జీవితం నాశనం అవ్వడం చూడలేక ఆ ఆనంద భైరవికి గుండెపోటు వస్తుంది అని చెప్పి అనన్య నవ్వుతూ ఉంటుంది. నేను బాగా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను నీకు చెప్తాను, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా వినేసిన లహరి, అంటే ప్రకాష్ కూడా నన్ను ప్రేమించినట్టుగా నాటకం ఆడి ఇన్ని రోజులు నన్ను ట్రాప్ చేశాడనమాట, ఇన్ని రోజులు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది కూడా ప్రకాష్ అయినా, అనన్య వదిన ఇలాంటి వాళ్ళతో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా అని చెప్పి లహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ప్రకాష్తో మాట్లాడి వస్తున్న అనన్యతో లహరి, వదిన, నీ గురించి మొత్తం కూడా నాకు తెలిసిపోయింది, అమ్మకు నువ్వు ఇలా చేస్తున్నావని నేను ఒక్క మాట చెప్తే అమ్మ నిన్ను క్షమించదు, నీ అంత చూస్తుంది అని చెప్పి లహరి అంటూ ఉంటే, నువ్వు మీ అమ్మకు నిజం చెప్పడానికి అసలు ఈ భూమి మీద ఉండాలి కదా,
నిజంతో పాటే నిన్ను కూడా నేను ఈరోజు సమాధి చేయబోతున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అనన్య మాటలకి లహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు లహరిని పట్టుకుంటారు. అప్పుడు అనన్య ఒక పెద్ద కత్తి తీసుకొని లహరిని పొడవబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అలా లహరిని పొడుస్తున్న అనన్య చేతిని గట్టిగా పట్టుకున్న ఆనందం చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద కార్లో నుండి రివాల్వర్ తీసుకొచ్చి, రే మర్యాదగా నా కూతుర్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తాను అని చెప్పి బెదిరించడంతో రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. అమ్మ అంటూ లహరి ఆనందని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నేను చాలా తప్పు చేశాను. ప్రకాష్ అనేవాడు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ వాడు ఇలాంటి వాడని అస్సలు ఊహించలేదు. వాడు అనన్య వదిన వీళ్ళందరూ కలిసి నా జీవితంతోనే ఆడుకున్నారమ్మా అని చెప్పి లహరి ఎంతగానో బాధపడుతూ ఉంటే, నువ్వేం బాధపడకమ్మా, నేనున్నాను కదా, నీ జీవితాన్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అనన్య ఆనందం చూసి వణికిపోతూ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఏయ్ ఎక్కడికి పారిపోతున్నావు, నువ్వు కనుక పారిపోతే ఈ బుల్లెట్ నీ గుండెల్లోకి దూసుకుపోతుంది అని చెప్పి ఆనంద అనన్యని బెదిరిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమించాను, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులను నిన్ను క్షమించను. ఈరోజు నీ ప్రాణం తీసి తీరుతాను అని చెప్పి ఆనంద అనన్యకు గన్ గురి పెట్టడంతో ఇకప్పుడు అనన్య భయంతో వణికిపోతూ, అత్తయ్యగారు దయచేసి నన్ను క్షమించండి, ఇంకోసారి ఇటువంటివి చేయను అని ఆనంద కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు ఇంటి కోడలివనే గౌరవంతో ఇన్ని రోజులు నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా నీ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, కానీ ఇప్పుడే నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని అంటూ ఉంటే, అత్తయ్యగారు దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి అని ఎంతగానో బతిమలాడుతూ ఉండడంతో, నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి, ప్రకాష్ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకురావాలి అని చెప్పి ఆనంద కండిషన్ పెడుతుంది. మళ్ళీ నువ్వు తోక జాడించాలని నా ముందు ప్రయత్నిస్తే నా గురించి నీకు తెలుసు కదా, నీ అంతు చూస్తాను అని చెప్పి ఆనంద అనన్యని బెదిరించడంతో ఇక అనన్య ఆనంద మాటలకి వణికిపోతూ, లేదా అత్తయ్యగారు నేను సాక్ష్యాలు తీసుకొని వస్తాను, దయచేసి నన్ను వదిలేయండి అని అంటూ ఉంటుంది. నువ్వు కనుక సాక్ష్యాలు తీసుకురాకపోయినా మళ్ళీ తోక జాడించాలని ప్రయత్నించిన నిన్ను చంపి నీ శవాన్ని మాయం చేస్తాను అని చెప్పి ఆనంద అనన్యని బెదిరించడంతో ఇక అనన్య ఆనంద మాటలకి బెదిరిపోయి, తీసుకొస్తాను అత్తయ్యగారు, ఇప్పుడే సాక్ష్యాలు తీసుకొస్తాను అని చెప్పి ప్రకాష్కి ఫోన్ చేసి, ప్రకాష్ ఒక్కసారి నీ దగ్గరున్న సాక్ష్యాలు నాకు ఇస్తే నెక్స్ట్ ప్లాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి నమ్మిస్తూ ఉంటుంది. దాంతో ప్రకాష్ సరే అనన్య అంటూ సాక్ష్యాలు మొత్తం కూడా తీసుకువచ్చి అనన్య చేతిలో పెడతాడు. ఇక దాంతో అనన్య ఆ సాక్ష్యాలను ఆనందభైరవి చేతికి ఇచ్చేస్తుంది. లహరి ఆనందతో, అమ్మ శరణ్య వదిన కావాలని అందరి ముందు చెడ్డదానిలాగా నటిస్తూ నా జీవితం బాగుపడడం కోసం అన్నయ్యకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది, నా వల్ల వాళ్ళిద్దరూ విడిపోతున్నారమ్మా, అలా జరగడానికి వీల్లేదు, వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోకుండా ఆపాలి అని చెప్పి లహరి అంటూ ఉంటే, అప్పుడు ఆనంద అనన్యను కిడ్నాప్ చేసి ఒక చోట బంధించి నీ సంగతి వచ్చిన తర్వాత చెప్తానని లహరిని తీసుకొని కోర్టుకు వస్తూ ఉంటుంది. మరో పక్క కోర్టులో జడ్జి గారు శరణ్యని దర్శన్ని బోన్లో ప్రవేశపెడతారు. ఈ విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పి జడ్జి గారు శరణ్యని అడుగుతూ ఉంటే, అప్పుడు శరణ్య మనసులో, నన్ను క్షమించండి దర్శన్ గారు, విడాకులు తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ లహరి జీవితం బాగుండడం కోసం విడాకులు తీసుకుంటున్నాను అని చెప్పి శరణ్య మనసులోనే దర్శన్కి క్షమాపణలు చెప్పుకొని, నాకు ఇష్టమే జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ బాధగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. బాబు మీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని చెప్పి జడ్జి గారు దర్శన్ని అడుగుతూ ఉంటే, అప్పుడు దర్శన్
నిజానికి శరణ్యకు విడాకులు ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నాతో కలిసి ఉండాలని శరణ్య కోరుకోవడం లేదు కదా. మరి అటువంటప్పుడు శరణ్యని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విడాకులు ఇచ్చేయడమే కరెక్ట్ అనుకొని నాకు కూడా విడాకులు తీసుకోవడం ఇష్టమే జడ్జి గారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ ఉండగా ఇంతలో ఆనంద పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పి, మీరు విడాకులు తీసుకోవడానికి వీల్లేదు శరణ్య. లహరి జీవితం గురించి నువ్వు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లహరి జీవితానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు అని చెప్పి ఆనంద చెప్పడంతో ఇక అప్పుడు శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ, వద్దు జడ్జి గారు, దయచేసి మాకు విడాకులు ఇవ్వకండి, ఈ విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీ ఇద్దరికీ ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఈ విడాకులు ఎలా ఇవ్వగలనమ్మా? కాబట్టి కోర్టు మీకు కలిసి ఉండడానికి మరొక అవకాశం ఇస్తుంది అని చెప్పి ఆ విడాకుల్ని క్యాన్సిల్ చేసేస్తారు. శరణ్య దర్శన్ ఇద్దరూ కూడా ఆనంద దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. శరణ్య ఆనందని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, లహరి జీవితం కోసం నువ్వు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి ఆనంద శరణ్యని హత్తుకొని ముద్దు పెడుతుంది. నేనుండగా మీ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోనివ్వను, మీరిద్దరూ ఎప్పటికీ కలకాలం కలిసి ఉండాలంటూ శరణ్య చేతిని దర్శన్ చేతిని ఒకటిగా కలుపుతుంది ఆనంద. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.